కిరా కార్పి అనేటువంటి వాడు ఏ రకంగా జోకులని వేస్తున్నాడంటే, మొన్నటి దాకా కెమెరాల ముందు జోకులు వేస్తా ఉన్నాడు. ఇప్పుడేమంటే నేరుగా వేదికల మీదకి ఎక్కి ఇలాంటి జోకులను వేస్తూ ప్రజలను నవ్విస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఒకే ఒక్కడు సినిమా నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని తీసినటువంటి సినిమానే. కానీ ఏదైతే కిరా కార్పి చెప్తున్నటువంటి రీతిలో అర్జున్ గారి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది కాదు. ఎవరైతే ముఖ్యమంత్రి క్యారెక్టర్ లో ఉన్నటువంటి రఘువరన్ అవినీతి పరుడో, దోపిడీదారుడో, ఈ రకంగా కుల చిచ్చు, మత చిచ్చును రగిల్చేటువంటి క్యారెక్టర్ ఏదైతే రఘువరన్ గారిది ఉందో, ఆ రఘువరన్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది. సేమ్ ఏదైతే ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రఘువరన్ ఏ రకంగా కులాలు మతాల మధ్య చిచ్చు పెడతాడో, ఏ రకంగా ప్రజల సొమ్మును దోచుకుంటాడో, ఏ రకంగా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా అవినీతిమయం చేస్తాడో, ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన మొత్తం కూడా అవినీతిమయం చేసినటువంటి వ్యక్తి. మరి నిజంగానే ఆ సినిమాలో రఘువరన్ గారి క్యారెక్టర్ ని ఇన్స్పైర్డ్ బై చంద్రబాబు నాయుడు గారే. కిరా కార్పి చెప్పింది వాస్తవమే, కానీ కిరా కార్పి దానిని వక్రీకరించి చెప్పాలనుకున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా నిజాలను గ్రహించారు. ఎప్పుడో ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అర్జున్ క్యారెక్టర్ పెట్టామని, హీరో అర్జున్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అని ఏ దర్శకుడు చెప్పలా, ఏ నిర్మాత చెప్పలా, ఏ ఆ ప్రొడక్షన్ సంస్థ చెప్పలా. వీళ్ళే ఈ రకంగా డప్పులు కొట్టుకుంటున్నారే కానీ ఎవరు కూడా దాన్ని చెప్పినటువంటి పరిస్థితి లేదు. మరి నిజంగా ఒకే ఒక్కడు లాంటి సినిమాలో చంద్రబాబు నాయుడు గారే హీరో అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆయన ఇన్ని అవినీతి కేసుల్లో ఉన్నాడు? ఇంత ఈ రోజుటికి కూడా అమరావతి పేరిట వేల కోట్ల రూపాయలని దోచుకుంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎన్నికల్లో గెలవడానికి మీరు చూశారు, రఘువరన్ గారు మేనిఫెస్టో గురించి చర్చ వచ్చినప్పుడు అర్జున్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి పాత్రలో ఉన్నటువంటి రఘువరన్ గారికి ఇంటర్వ్యూలో చర్చ వస్తుంది. మీరు ఈ మేనిఫెస్టో మీకు గుర్తుందా? దీంట్లో మీరు ఇచ్చినటువంటి సంక్షేమము, అభివృద్ధి గురించి మీకు గుర్తుందా అని అడిగితే, నాకెందుకు గుర్తులేదు, నేను మహిళలకి రక్షణ కల్పిస్తాను, శాంతి భద్రతలను కాపాడుతాను, అన్ని కులాలకి సమానమైనటువంటి హక్కులు ఇస్తాను, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరుస్తాను అనేటువంటి మాటలు చెప్తాడు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఇవన్నీ జరగలేదు అని హీరో పాత్రధారి అడుగుతాడు. మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అది. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సార్లు ఆయన గెలవడానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఒక్క మేనిఫెస్టో అయినా సంపూర్ణంగా అమలు చేసినటువంటి పరిస్థితి ఉందా?